చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అంకాల పరమేశ్వరి గుడి పూజారి రామచంద్రన్ కిడ్నాప్ కలకలం. 15 రోజులకు ముందు జరిగిన కిడ్నాప్ ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. తమిళనాడు పోలీసులను తీసుకెళ్లి వారం రోజుల పాటు చిత్రహింసలు. వారి నుండి తప్పించుకొని బయటపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు రామచంద్రన్. 12 మంది నిందితులపై కిడ్నాప్ కేసు, హత్యాయత్నం కేసు, SC/ST అట్రాసిటీ కేసు నమోదు. కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు కొత్తపల్లి మెట్ట వద్ద గల స్మార్ట్ టీవీ చైర్మన్ అగరమంగళం అంకాల పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తాళ దీపక్ కుమార్గా కేసు నమోదు. పరారిలో ప్రధాన నిందితుడు దీపక్ కుమార్, గతంలో ఆంకాల పరమేశ్వరి గుడిలో పూజారిగా ఉన్న అగరమంగళం గ్రామస్తుడు రామచంద్రన్. అగరమంగళం ఆంకాల పరమేశ్వరి ఆలయ భూములను దీపక్ కుమార్ మాయమాటలతో లాగేసుకుని ట్రస్టీ ఏర్పాటు చేసుకున్న వైనం. ప్రస్తుతం రామచంద్రన్ ఎదురు తిరుగుతాడేమోనన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. రామచంద్రన్ దీపక్ కుమార్ తమిళ పోలీసుల అవతారంలో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి మత్తుమందిచ్చి చంపే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపణ. కిడ్నాపర్ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ అడ్డం తిరిగి కేసు నమోదైంది. మా అగరమంగళము గురువాయి కొడుకు రామచంద్ర అనే అతను గుడి దగ్గర నాకు సమస్య జరిగింది సార్. ఆయన దీపక్ కుమార్ అతను వచ్చి నన్ను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించినాడు. కారు పెట్టి పోలీసు వాళ్ళని బంధించుకొని దిండుకల్లో పోయి తీసుకొని పోవడము, నానా హింసలు పెట్టడము, కత్తులతో చూపించడము, తలపైన పెట్టినారు. నరకడానికి కూడా ప్రయత్నించినారు. ల్యాండ్ రాసి లేదనేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించినారు. ఎన్ని రోజులు? 12 రోజులు అయింది. ఎట్లా కనిపెట్టినారు? మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి, CI వాళ్ళు వచ్చి కనిపెట్టి నన్ను కారులో నుంచి తీసుకుని వచ్చినారు. ఎందువల్ల? ల్యాండ్ గురించి మాకు రాసి ఇమ్మన్నారు. ఏ ల్యాండ్? ఎట్లా? గుడి దగ్గర సార్. ఏం గుడి? ఆ గుడికి అంకాల పరమేశ్వరి, శ్రీశ్రీపురప్ప అంకాల పరమేశ్వరి దేవస్థానము. ఆ స్థలం మాదే. మా వంశపూర్వకంగా మా డాడీ నుంచి మేము పూజలు చేస్తా ఉన్నమాట. ఆ స్థలం రాసి ఇమ్మనేసి మమ్మల్ని చంపేస్తాము, మీరు రాసి లేదు మమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేయించినారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు దీపక్ కుమారు, మరుగను, మళ్ళీ ఆనంద్, ముత్తు కన్నన్, పోలీస్ డ్రెస్లో వచ్చింది ముత్తు కన్నన్. ఇప్పుడు వాళ్ళకి మీకేం సంబంధం? ల్యాండ్ సమస్య. గుడికాడు. ఎట్లా పరిచయం అయినాడు మీకు? గుడికాడికి వచ్చినాడు సార్, కోరిక అడిగేదానికి. నాకు మంచి జరిగితే నేను గుడి కట్టిస్తాను అట్టని చెప్పినాడు. వద్దయ్యా మాకొద్దు, ఇదే ఉండి మాకు సాలు అట్టన్నాను. లేదు మాకు ఇదే సాలు గుడి అంటే, లేదు నాకు మంచి జరిగింది, ఈ గుడిని కొట్టించేసి నేను పెద్ద గుడిగా మనం డెవలప్మెంట్ చేస్తాము, మనమంతా అన్నదమ్ముల్లాగా ఉంటాము, ఇది మనం డెవలప్మెంట్ చేస్తాము, నాకు మంచి జరిగింది కాబట్టి నేను గుడి కట్టిస్తానని చెప్తాను. మళ్ళీ ట్రస్ట్లో పెట్టించినాడు. ట్రస్ట్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసేసినాడు. ఎంత బడ్జెట్లో పెట్టినారు గుడి? అది అతని చేతిలో ఉంది సార్. మనకి ఏది మాకు లెక్క చూపించడం లేదు. మళ్ళీ ఆయన వచ్చి మాకు లెక్క చూపించడం లేదు. ఇప్పుడు మీరు ఆ గుడి కాడికి వెళ్తున్నారా లేదా? మాకు అయిపోయింది సార్. 8 సంవత్సరాలు అయింది నేను పోయాడు. ఇంజెక్షన్ తెచ్చి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని కొట్టి తరమడము, ఆవుల కాడ నుంచి మనుషుల కాడ నుంచి మమ్మల్ని ఎవరు అక్కడ చేర్చ లేకుండా మన జాతి మతాల గురించి పెట్టించిన మాల్. నా కొడక, నువ్వు గురి చెప్పేది శాస్త్రం చెప్పేది తప్పురా నా కొడక, నిన్ను మనుషులు పెట్టి కొడతాను చంపుతాను అనేసి నన్ను బెదిరించినాడు అతను. ఆ రోజు నుంచి మేము ఇక్కడికి వచ్చేసినాం. మీ ల్యాండ్ వరకైనా మిగతా కూడా ఎవరైనా తీసుకున్నారు? మా ల్యాండ్ వరకు ఉంది, మిగతా వాళ్ళ ల్యాండ్ అంతా ఉంది. ఎంత ఉంటుంది మీ ల్యాండ్? మాది వచ్చి ఒక 35 ఉంది. గుడి ఏ స్థలంలో ఉంది? మాది చెరువుకు. మా తాత తరం నుంచి ఉంది. మీ పేరు? నా పేరు రామచంద్ర.